హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందినటువంటి 47 సంవత్సరాల ఒక వ్యక్తి కొన్ని ఆసుపత్రులలో పార్ట్నర్షిప్గా ఉంటూ అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భం వెలుగులోకి వచ్చింది గత ఒక రోజుకు ముందు. ఈ వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. మనము ఆర్థిక ఇబ్బందులు, ఆసుపత్రుల భాగస్వామి బలన్మరణం. ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని శెట్టిపాలెంకు చెందిన బంటు నగేష్ భార్య, 2 పిల్లలతో కలిసి మన్సూరాబాద్ ప్రగతి నగర్లో నివసిస్తున్నాడు. నగేష్ ఎల్బీ నగర్లో పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో భాగస్వామి. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు లుంగితో ఉరివేసుకున్నాడు. బయటకు వెళ్ళిన భార్య, 2 పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేసరికి నగేష్ ఫ్యాన్కు వేలాడుతూ ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పలువురి వద్ద అవసరాలకు ఇళ్ల స్థలాలను జీపీఏ చేసి డబ్బులు తీసుకున్నాను, డాక్యుమెంట్లు ఇస్తే స్థలాలను విక్రయించి డబ్బులు చెల్లిస్తానని చెప్పినా వినలేదు. ప్లాట్లను తిరిగి ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నా అని అందులో రాశాడు. తన మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, భార్య పిల్లలకు న్యాయం చేయాలని సూసైడ్ నోట్లో రాశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భార్య పిల్లలకు న్యాయం చేయాలని సూసైడ్ లెటర్ రాసి చనిపోయాను. కానీ ఇక్కడ ఈ పేపర్ స్టేట్మెంట్ చదివితేనే అర్థమవుతుంది ఏమని. ఇక్కడ క్లియర్గా హాస్పిటల్స్ భాగస్వామి అన్నారు. ఆ హాస్పిటల్స్ పేరు ఏందనేది అతను సూసైడ్ నోట్లో ఖచ్చితంగా రాసి ఉంటాడు. కానీ దాన్ని వెలుగులోకి తీసుకురాలేదు. ఇంకా విషయాన్ని ఇంకా పోతే కారణమైన వారిని పై చర్య తీసుకోవాలన్నాడు. ఎవరెవరు కారణం అనేది కూడా అతను నాకు తెలిసి ఆ సూసైడ్ నోట్లో రాసి ఉంటాడు. ఆ విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకురాలేదు. మరి దీన్ని ఈ విధంగా వెలుగులోకి తీసుకురాకుండా మ్యూట్లో పెట్టడానికి పలు రకాల కారణాలు ఉండవచ్చు. మనం ఇప్పుడే ఈ విషయాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. కొన్ని రకాల కోణాలలో పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో కొన్ని విషయాలను ముసుగులో ఉంచడం అనేది సహజం. అది చూద్దాం. ఇంకా ముందు ఈ విషయంలో వీరు పోలీసు వారు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో, ఏం జరిగిందని. త్వరలో మనం ఈ కుటుంబాన్ని కూడా మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున మనం కలుద్దాము. ఎవరైతే ఇతని బలన్మరణానికి కారణమైనరో వాళ్ళపై పోలీసు వారు చర్యలు తీసుకునే విధంగా మనము ఈ కుటుంబానికి మనము సహకారం చేద్దాం. అలాగే పోలీసు వారికి కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మా యొక్క విన్నపం ఏంటంటే, కనీసం ఇతనైతే చనిపోయాడు, కానీ ఇతడికి ఏ సమస్యలతో అయితే చనిపోయిండో, ఏదో ప్రాపర్టీస్ వచ్చేసి జీపీఏ చేస్తే వాళ్ళు ఆ ప్రాపర్టీ అమ్మి వారికి ఇద్దామన్నా కూడా దానికి కూడా వారు సహకరించకపోయి ఉంటారు బహుశా. ఈ విధంగా ఆయన బలన్మరణానికి కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని ఈ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అలాగే ఇప్పుడు మేము చెప్తున్నటువంటి అంశము ఈ కుటుంబం దృష్టికి వెళ్ళినట్లయితే మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ను మీరు సంప్రదించండి. మీ కుటుంబానికి చట్టపరమైన న్యాయం జరగడానికి కావలసిన మా వంతు సహకారాన్ని కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం. అలాగే ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు ఎవరైనా సరే ఈ విధంగా అధైర్యపడి మీరు ఆత్మహత్యలకు పాల్పడొద్దు. మీలాంటి వారు ఎవరైనా ఇబ్బందులకు గురైన వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాలాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. మిమ్మల్ని ఎవరైనా ఆర్థిక పరంగా ఇబ్బంది పెడితే పైసల గురించి మీరు ఆ విషయంలో మీరు స్థానిక పోలీసు వారిని కూడా సంప్రదించి మీ యొక్క ప్రాబ్లంను తెలుసుకోవాలి. మీరు ఇక్కడేం తప్పు చేయలేదు, అప్పు చేస్తున్నారు. ప్రతి మనిషికి కొన్ని పరిస్థితుల కారణం వల్ల అది సహజం. కానీ జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా మన జీవితాన్ని గడపడం అనేదే ముఖ్య అంశం. కాబట్టి పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకలాగా ఉండవు. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మన జీవితాలను కూడా మనం మలుచుకొని ముందుకెళ్ళాలి. జీవితంలో తెలిసి తెలియక ప్రతి మనిషి తప్పు అనేది చేస్తుంటారు. అది తప్పు అని తెలుసుకున్న మరుక్షణము మరలా అలాంటి అంశాన్ని మన దరిదాపులో కూడా రాకుండా బ్రతకడమే సరైన జీవితం. ప్రతి మనిషి కూడా తప్పు చేయడం అనేది సహజం. చేసిన తప్పును పశ్చాత్తాపపడి జీవితాన్ని మలుచుకోవడం అనేది ప్రతి మనిషి చేయవలసిన అంశం. కనుక ఎవరైనా సరే ఏదైనా సరే ఏది ఏమైనప్పటికీ ఏ విషయంలోనైనా సరే ఆత్మహత్య అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఎవరికి వచ్చినా కూడా ఏ సమస్యలోనైనా ఎలాంటి సమస్య అయినా సరే అది ఒక్కసారి మీ కొరకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఉంది అన్న సంగతి మర్చిపోకుండా మీరు మా సంస్థను సంప్రదించండి. మా సంస్థను సంప్రదించాలంటే మా మొబైల్ నెంబర్ వచ్చేసి 9390838889. మరొకసారి వినండి, 9390838889.
838889. మా వంతుగా మీకు న్యాయం చేయడానికి మేము సహకరిస్తామని చెప్పి హ్యూమన్ రైట్స్ PWO టీవీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.